ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో థియేటర్స్లో అయితే ఒక సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా పేరే తేరే ఇష్క్ మే. యాక్చువల్లీ ఈ సినిమాలో మెయిన్ లీడ్గా ధనుష్ గారు అలాగే కృతి సనన్ అయితే నటించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఈ సినిమా వచ్చేసి నాకు అంతలా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ సినిమాలో హీరోకి సంబంధించిన క్యారెక్టర్ అనేది చాలా డౌన్ చేశారని నాకు అనిపించింది. అలాగే దాంతోపాటు ఈ ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ ఏదైతే ఉందో అలాంటివి ఈవెన్ మన తెలుగు సినిమాల్లోనూ అలాగే వేరే లాంగ్వేజెస్ సినిమాలు నేను చూడడం జరిగింది. దానివల్ల ఆల్రెడీ చూసేసాను కదా, దీంట్లో కొత్త ఏముందని అనిపించింది. దానివల్ల నాకు అంత ఇంపాక్ట్ అనేది కలగలేదు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీని చిన్నగా డిఫైన్ చేయాలంటే మన హీరో శంకర్ చదువుకుంటున్న ఒక కాలేజ్కి ఒక ముక్తి అనే అమ్మాయి అయితే వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఆ అమ్మాయి వచ్చేసి తన ప్రాజెక్ట్ పని మీద అయితే ఈ కాలేజ్కి అయితే వస్తుంది. తన ప్రాజెక్ట్లో భాగంగా ఒక అగ్రెసివ్గా ఉన్న అలాగే డిస్టర్బ్గా ఉన్న అబ్బాయి అయితే కావాల్సి ఉంటాడు. సో దానివల్ల ముక్తి శంకర్ని అయితే పిక్ చేసుకుంటుంది. సో వీళ్ళిద్దరూ కలుసుకున్న క్రమంలో వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయిపోతారు అనమాట. కానీ మన హీరోకి హీరోయిన్ ముందు నుంచి హింట్ ఇస్తూనే ఉంటుంది, నేను నిన్ను ప్రేమిస్తాను అనుకుంటావేమో, నేనైతే ప్రేమించట్లేదు, ఇది కేవలం నా ప్రాజెక్ట్ కోసమే అని చెప్తూనే ఉంటుంది. కానీ అది పట్టించుకోకుండా మన హీరో వచ్చేసి తనని డీప్గా లవ్ చేస్తూ ఉంటాడు అనమాట. కానీ మన హీరో వచ్చేసి చాలా అగ్రెసివ్ అనమాట, అందులోనూ చాలా డిస్టర్బ్గా ఉంటాడు. సో అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి దాన్ని చాలా రాంగ్గా తీసుకుంటాడు. సో దానివల్ల వీళ్ళిద్దరి మధ్య చాలా ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. సో ఆ ఇష్యూస్ అనేవి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే అవి కూడా అంత కన్విన్సింగ్గా లేవు. అందులోనూ ఈ సినిమాకి సంబంధించి స్టార్టింగ్లే నేను చాలా రివ్యూస్ అనేవి చూసాను. అంటే ఆ రివ్యూవర్స్ అనే వాళ్ళు చాలా హైప్ తీసుకొచ్చారు ఈ సినిమాకి సంబంధించి. బట్ సినిమా చూసిన తర్వాత నాకైతే అంత వర్త్ అనిపించలేదు. సో ఏదో వెళ్తుందని అనిపించింది. అందులో నా క్లైమాక్స్ చూసిన తర్వాత నేను అలాంటి సినిమాలు అనేవి ఎక్కువ చూడడం వల్ల నాకు చాలా డల్ అనిపించింది. సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు యావరేజ్ అని మీకు కూడా యావరేజ్ అనే ఉండాలని లేదు. ఒకవేళ మీరు ఈ సినిమాని చూడాలనుకుంటే సో మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఒకవేళ మీరు ఈ సినిమాని ఫ్రీగా చూడాలనుకుంటే నెట్ మిర్రర్ ఏపీకే అని ఒక యాప్ అయితే ఉంటుంది. అది మనం ఫోన్లో కూడా వాడుకోవచ్చు, అలాగే టీవీస్లో కూడా ఆన్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఖచ్చితంగా పక్కా వర్క్ చేస్తుంది అనమాట. సో దాంట్లో అయితే నేను చూడడం జరిగింది. ఒకవేళ మీరు కూడా చూడాలనుకుంటే ఆ యాప్లో అయితే చూడండి. సో ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ వీడియోకి సంబంధించిన కామెంట్ బాక్స్లో తెలియజేశాను. అక్కడ నుంచి మీరు అయితే చెక్ చేసుకుని ఈ సినిమాలను చూడొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.